అపవాది మిమ్మును పట్టి గోధుమ వలె చల్లడించాలని కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ పక్షముగా వేడుకున్నాను. నీ మనస్సు తిరిగి నీ సహోదరులను స్థిరపరచు అని ఒక వాక్యం ఉందండి. చూడండి, అపవాది పాత నిబంధనలో యోబును శోధించాడు, కొత్త నిబంధనలో శిష్యులను శోధించడానికి వాడు అడిగాడంట అనుమతి. అయితే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెప్పబడిందండి. రోగులను స్వస్థపరచడానికి, చనిపోయిన వారిని తిరిగి లేపడానికి, శత్రువు బలమంతటి మీద కూడా మనకు అధికారాన్నిచ్చాడు. ఎంత పెద్ద ఒక భాగ్యం అండి! శత్రువు బలమంతటి మీద కూడా మనకు అధికారం ఇచ్చాడు. పాత నిబంధనలో ఉన్న ఎవరికి కూడా అంత అధికారం లేదండి.